రఘుపతి వెంకటరత్నం నాయుడు అని మీకు తెలుసు. తూర్పుగోదావరిలో మరి ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలోనే అసెంబ్లీ కౌన్సిల్కు శాసన మండలికే మరి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వితంతువులు అదేవిధంగా దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి, పిఠాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు. గట్టి సంఘ సంస్కర్త ఆయన. అలాంటి మహామౌలంతా కూడా జన్మించినటువంటి వ్యక్తి. ఆ విధంగా వీళ్ళంతా కూడా ఏంటిది అని అంటే స్వాతంత్రానికి పూర్వము, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాపులలో, నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే మద్రాసు ప్రాంతంలో కాపులు చేసిన ఉద్యమ ఫలితమే పెరియార్ రామస్వామి, లక్ష్మీ నరసింహశెట్టి, వరదరాజుల నాయుడు, అదేవిధంగా వీళ్ళంతా రఘుపతి వెంకటరత్నం నాయుడు, వీళ్ళంతా మద్రాసు ప్రెసిడెన్సీలో ఉద్యమం చేస్తే అధికారంలోకి ఎవరు వచ్చారు? 1920లో రెడ్ల అధికారంలోకి వచ్చిర్రు. 1920లో జస్టిస్ పార్టీ ద్వారా ఎన్నికలలో గెలిస్తే కాపులు ముఖ్యమంత్రి కాలేదు. పోరాటం చేసింది, డబ్బు ఖర్చు పెట్టింది, బ్రిటిష్ వాళ్ళతోటి సంబంధాలు పెట్టి తిరిగిందంతా కాపులు, త్యాగం చేసిందంతా కాపులు. అధికారంలోకి వచ్చింది. తర్వాత రెడ్లు అక్కడ రెడ్డియార్ అని ఒక రెడ్డియార్ అని ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ తర్వాత కమ్మ వాళ్ళు మునుస్వామి నాయుడు అని ఇక్కడ ఒక అతను కమ్మ నాయకుడు బొల్లినేని మునుస్వామి నాయుడు అని ఇక్కడ కమ్మ కులస్తుడు ముఖ్యమంత్రుడు అయ్యిండు. బొబ్బిలి రాజా అని, పానుగంటి రాజా అని, వీళ్ళంతా తెలుగు ప్రాంతం వాళ్ళు అక్కడ చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. చేసిందేమో పోరాటం, కాపులు చేశారు. బిజినెస్ కమ్యూనిటీ కాపులు అని అంటే వ్యాపారంలో నెంబర్ 1 మద్రాసు ప్రాంతంలో. కాబట్టి బాగా డబ్బున్నటువంటి వర్గంగా ఎదిగి విద్యా ఉద్యోగ రంగాల్లో బాగా దూసుకొని పోయారు. ఇంగ్లీషు ఆ రోజులలోనే బాగా చదువుకున్నటువంటి క్యాస్ట్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి కులము కాపు నాయుడు కులం. కాబట్టి ఆ విధంగా బలమైనటువంటి నాయకత్వం వచ్చింది. ఇక్కడ కూడా ఎక్కువ జనసంఖ్యనేమో ఈ కోసల ప్రాంతంలో కాపులు ఎక్కువ జనసంఖ్య ఉంది. కానీ రెడ్లు ముఖ్యమంత్రులు అవుతారు, కమ్మ వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఒకసారి కానివ్వండి, మనకేం వ్యతిరేకం కాదు. కమ్మ వాళ్ళు ముఖ్యమంత్రి ఒకసారి 2 సార్లు అయితే అభ్యంతరం లేదు. కానీ కంటిన్యూగా వాళ్ళ పార్టీ నుంచి కావటము అనేది డెమోక్రసీ కాదు కదా. అదేవిధంగా రెడ్లు కూడా 1-2 సార్లు ముఖ్యమంత్రులు అయితే మనకేమీ ఇబ్బంది లేదు. కానీ కంటిన్యూగా 10-12 సార్లు వాళ్ళే ముఖ్యమంత్రులు అయితే ఇక కాపులంతా ఓట్లేయటానికే, బీసీలంతా ఓట్లేయటానికే, ఎస్సీలంతా ఓట్లేయటానికే ఉన్నారు అన్నట్టుగా చరిత్రనంతా మార్చేస్తే ఇంకా అది ఎట్లా డెమోక్రసీ అవుతుంది? మరి ఇంకా ప్రజాస్వామ్యము అని అంటే అన్ని వర్గాలకు, అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉంటేనే దాన్ని ప్రజాస్వామ్యము అనటానికి ఆస్కారం ఉంది. ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత నిన్న మొన్నటి వరకు కూడా మరి చూస్తే ఇంకా మొంగవీటి మోహన రంగా గురించి అయితే మీకు తెలిసిందే. ఇంకా మీకు తెలియంది కాదు, మీరు మీ ప్రాంతం వాళ్ళే. ఏదైతే వంగవీటి మోహన్ రంగారావును హత్య చేసిన తర్వాత మరి పెరియాల వెంకటరావు గారు, పిల్ల వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కలిసి ఇక్కడ ఈ విజయవాడలో 10 లక్షల మంది 15 లక్షల మందితోటో పెద్ద బహిరంగ సభ పెట్టి సవాల్ విసిరినటువంటి వాళ్ళు. పీడబ్ల్యూడి గ్రౌండ్ లో 10 లక్షల మందిని పెట్టి ఖబర్దార్ అని హెచ్చరిక జారీ చేస్తే అప్పుడు ఆగిపోయింది. లేకపోతే కాపుల మీద దమనకాండ మొత్తం అణచివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో వీళ్ళు ఒక సంఘం పెట్టి తిరుగుబాటు చేస్తే అప్పుడు ఆగిపోయాయి. మొత్తం కొంత వాతావరణం చల్లబడింది. ఆ తర్వాతనే మళ్ళీ నేను కాశీరామ్ గారు 1989లో ఇక్కడ బహుజన సమాజ్ పార్టీని స్థాపించినప్పుడు నేను పిల్ల వెంకటేశ్వరరావు గారిని, మిర్యాల వెంకటరావు గారిని ఇద్దరిని తీసుకొని పోయి హైదరాబాద్ లో ఒక గెస్ట్ హౌస్ లో కల్పిస్తే వీళ్ళిద్దరు కూడా ఏంటంటే బీఎస్పీలో పిల్ల వెంకటేశ్వరరావు పోటీ బహుజన సమాజ్ పార్టీ ద్వారా నువ్వు పోటీ చేయమని బీఎస్పీ ద్వారా నేను పోటీ చేపించడం జరిగింది. 1 టౌన్ నుంచి చేసిండు. కాబట్టి అప్పటి నుంచి నేను పిల్ల వెంకటేశ్వరరావు గారు, మిర్యాల వెంకటరావు గారు, బీసీలు కాపులు కలిస్తేనే ఈ రాష్ట్రంలో మార్పు వస్తుంది. వీళ్ళంతా బాధిత కులాలు, రాజకీయంగా అణగారినటువంటి వర్గాలు, రాజకీయ బానిసలు అని ఒక కాన్సెప్ట్ తోటి మేమంతా కూడా ఈ ప్రజారాజ్యం పార్టీ రాకముందు పిల్ల వెంకటేశ్వరరావు గారు, నేను రాయలసీమ ఈ కోసల ప్రాంతం అంతా తిరిగి మొత్తం ఇంకెంతకాలం ఈ రెడ్డి వర్గం పరిపాలన, ఎంతకాలం ఈ కమ్మ వర్గం పరిపాలన, వీళ్ళే పరిపాలిస్తారా, కాపులు ఓట్లేయటానికే పుట్టారా, బీసీలు ఓట్లేయటానికే పుట్టారా, ఎస్సీ ఎస్టీలు ఓట్లేయటానికే పుట్టారా, కార్యకర్తలుగా పనిచేయటానికే పుట్టారా అని ఈ విధంగా అందరికీ సమానత్వం రావాలని ఒక పెద్ద ఉద్యమ కార్యక్రమాన్ని మీటింగులను పెట్టి పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ రావటంతో అప్పుడు నేను రాజ్యాధికార పార్టీ అని నేను బీసీ ఉద్యమం నుంచి వచ్చి నేను ఒక పార్టీని పెట్టి అప్పుడే రిజిస్ట్రేషన్ అయింది 2007లో. నేను పనిచేస్తున్న క్రమంలో జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పార్టీ నేను కలిసి
ఈ గుంటూరులో 5,000 మందితోటి ముఖ్య నాయకులతోటి మీటింగ్ పెట్టాము. ఇక్కడ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం అని గుంటూరులో ఉంది. ఇద్దరం అప్పటికి ఇంకా ప్రజారాజ్యం పార్టీ పేరు లేదు. ఇక నేనేమనుకున్నా, ఉన్న దాంట్లో కొద్దిగా ప్రోగ్రెసివ్గా ఉన్నాడు జయప్రకాష్ నారాయణ, కలిసి పనిచేద్దామని రాజ్యాధికార పార్టీ లోక్సత్తా పార్టీ కలిసి పనిచేస్తున్నాం. మంచి రెస్పాన్స్ వచ్చి మేము ఇక్కడ పనిచేస్తున్నప్పుడే ఇక ఆ తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ స్థాపించబోతున్నారు అని ఒక చర్చ జరగటం. అంతకుముందు మేము పిల్ల వెంకటేశ్వరరావు గారు, మేము హైదరాబాద్లో రోషయ్య గారు, గోపాలరావు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరితోటి కలిపి మేమే ఒక పార్టీ పెట్టాలని, మేము ప్రజారాజ్యం పార్టీ రావడానికి ముందు మేమే కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలిపి ఒక రాజకీయ పార్టీ పెట్టాలని ఆర్ కృష్ణయ్య గారు, నేను, అదేవిధంగా దానం గారు అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, రోషయ్య గారు ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, గోపాలరావు గారు ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళంతా బలమైన నాయకులతోటి వరుసగా మీటింగులు పెట్టాము. కాసాని జ్ఞానేశ్వర్, కొండా లక్ష్మణ్ బాబూజీ అందరం కలిసి ఒక పార్టీ పెట్టాలని హైదరాబాద్ లో మీటింగులు పెట్టాం. అక్కడ ఆ మీటింగులు జరుగుతున్నాయి. ఈ లోపే ప్రజారాజ్యం పార్టీ సడన్ గా రంగంలోకి వచ్చేసింది. అప్పుడు నేను ఆలోచించిన ఏందనంటే, నేను ముందు నుంచే కాపులతోటి సంబంధాలు పెట్టుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఇంకా అప్పుడు నేనేం ఆలోచించిందనంటే, జయప్రకాష్ నారాయణ వీళ్ళకంటే ఒక స్వతంత్ర ఉద్యమంతో ముందుకు పోతే బాగుంటుంది అని అప్పుడు ఆలోచన చేసి, అప్పుడు ఏంటిది అని అంటే ఒక కొత్త ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది.